నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత. అమెరికా శ్వేత సౌధం సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. వైట్ హౌస్ వద్ద సీక్రెట్ సర్వీస్ సిబ్బందిపై దుండగుడు కాల్పులు జరిపాడు. భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు. కాల్పుల్లో నిందితుడి సమీపంలో ఉన్న మరో వ్యక్తికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. 15 నుండి 30 రౌండ్ల కాల్పులు జరిపినట్లు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తెలిపారు. వైట్ హౌస్ సమీపంలోని 17వ స్ట్రీట్ పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనతో వైట్ హౌస్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ వద్ద వరుసగా కాల్పుల శబ్దాలు విన్నట్టు జర్నలిస్టులు తెలిపారు. జర్నలిస్టులు బయటకు వెళ్లకుండా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అడ్డుకున్నారు. జర్నలిస్టులు వైట్ హౌస్ లోని ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ లోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. కాల్పుల ఘటనను ఏఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఘటనతో వైట్ హౌస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కొద్ది రోజుల క్రితమే ట్రంప్ తన సిబ్బంది పార్టీలో ఉండగా కాల్పులు జరపడంతో ట్రంప్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా శ్వేత సౌధం సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. వైట్ హౌస్ వద్ద సీక్రెట్ సర్వీస్ సిబ్బందిపై దుండగుడు కాల్పులు జరిపాడు. భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు. కాల్పుల్లో నిందితుడు సమీపంలో ఉన్న మరో వ్యక్తికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. 15 నుండి 30 రౌండ్ల కాల్పులు జరిపినట్లు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తెలిపారు. వైట్ హౌస్ సమీపంలోని 17వ స్ట్రీట్ పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనతో వైట్ హౌస్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ వద్ద వరుసగా కాల్పుల శబ్దాలు విన్నట్టు జర్నలిస్టులు తెలిపారు. జర్నలిస్టులు బయటకు వెళ్లకుండా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అడ్డుకున్నారు. జర్నలిస్టులు వైట్ హౌస్ లోని ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ లోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. కాల్పుల ఘటనను ఏఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఘటనతో వైట్ హౌస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కొద్ది రోజుల క్రితమే ట్రంప్ తన సిబ్బంది పార్టీలో ఉండగా కాల్పులు జరపడంతో ట్రంప్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సిఎస్ఆర్ అందిస్తారు. సిఎస్ఆర్, ట్రంప్ కాల్పులకి సంబంధించి మీ దగ్గర అప్డేట్ ఏంటి? ట్రంప్ పై జరిగిన కాల్పులకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన పైన పెళ్లిపుతుకున్నటువంటి అసంతృప్తి నిరసన జ్వాలలకి ప్రతిరూపమే ఈ కాల్పులని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కేవలం టెర్రరిస్టులు చేశారా, లేకుంటే ఇరాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు ఈ దాడి చేయించారా, లేకపోతే అమెరికాలోనే తీవ్రమైనటువంటి అసంతృప్తులతో ఉన్నటువంటి యువత దాడి చేసిందా అనే అంశానికి ఇంకా సరైనటువంటి నిర్ధారణకు రాలేదు. కాకుంటే ఇప్పుడే అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది నాకు తెలిసిన లేకపోతే నా బంధువులు వాళ్ళతో మాట్లాడితే జరిగింది ఏంటంటే కేవలం టెర్రరిస్టులు మాత్రమే ఇది దాడి చేశారనుకుంటే పొరపాటు. అమెరికాలో కూడా యూత్ అంతా కూడా చాలా ఆగ్రహం నిరసన జ్వాలలతో రగిలిపోతున్నారు. అమెరికాకి సంబంధం లేనటువంటి దేశాల పైన కూడా అనవసరమైనటువంటి అంటే ఒక హేతుబద్ధమైనటువంటి కారణాలు లేకుండానే అనవసరంగా యుద్ధాలు చేస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థని దివాళా తీయించడంలో ట్రంప్ లేనిపోని నిర్ణయాలు తీసుకొని ట్రంప్ దేశాన్ని దివాళా తీయించడమే కాకుండా యువతకి ఉద్యోగం ఉపాధి అవకాశాలు రాకుండా కూడా అనేక తప్పుడు విధానాలతో అడ్డుకుంటున్నాడు అనేటువంటి అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. అదేవిధంగా తన సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీలో కూడా అంతులేని వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉంది. అందువల్ల ఇట్లాంటి కోపతాపాలకు వచ్చినటువంటి గురైనటువంటి యువకుల్లో ఎవరో ఒకళ్ళు ఈ పని చేసి ఉండొచ్చు అని చెప్పి మాత్రం స్థానికంగా అలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని మనకున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఇంకా ఎవరు కూడా ఈ దాడులు జరిపించింది మేమే అని కూడా టెర్రరిస్ట్ గ్రూపులు అయితే వెంటనే ప్రకటించుకుంటాయి. అయితే ఇంతవరకు అలాంటి ప్రకటనలు ఇప్పటి వరకు అయితే రాలేదు. ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు, వాళ్ళ ఐడీలు ఇవన్నీ కూడా చెక్ చేసే పనిలో ఆడ ఎఫ్బిఐ చాలా తలమునకలైంది, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే ఏంటంటే
ఈ తుపాకీతో కాల్పులు జరిపిన వ్యక్తి మాత్రం అమెరికా పౌరుడే అనేది మాత్రం ఒక నిర్ధారణకు వచ్చారు. అందువల్ల ఇది ఆ ట్రంప్ తీసుకున్న విధాన నిర్ణయాలపైన అంతులేని అసంతృప్తి, ఆగ్రహం ఉన్నటువంటి యువకుడు చేసినటువంటి ఒక కాల్పులే తప్ప ఇది టెర్రరిస్ట్ గ్రూప్ కాకపోవచ్చు అని చెప్పి అంటున్నారు. కానీ ఏది ఏమైనా కానీ టెర్రరిస్ట్ గ్రూపుల్లో కూడా ఎవరైనా దాడులు జరిపిస్తే ఇలాంటి ఐడీలు క్రియేట్ చేసి మరి పంపించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం తోసిపారేయలేము. అందువల్ల ఇది అమెరికా జాతీయ పౌరుడా లేకపోతే టెర్రరిస్ట్ గ్రూపులో ప్రేరేపితమైనటువంటి యువకుడు చేశాడా అనేది ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే సిఎస్ఆర్ అయితే ఇప్పుడు ఇరాన్ పైన ఏదైతే అమెరికా యుద్ధం ప్రకటించిందో ఇది కూడా అక్కడ ఉన్న పౌరులకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తోందా? అంటే అమెరికా పౌరులకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపించి కూడా ఇలాంటివి ఏమైనా చేసినట్టుగా ఏదైనా ఉందా ఇన్ఫర్మేషన్? అదే చెప్తున్నా. అమెరికా చేస్తున్నటువంటి ఈ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. అంతకంటే అది అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, యువకులు, మళ్ళా టెక్నీషియన్స్, చివరికి రిపబ్లికన్ పార్టీ అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ నాయకులు కూడా 90% వ్యతిరేకిస్తున్నారు. ఇది కేవలం ఫాల్స్ ప్రెస్టేజ్ కు పోయి తన హీరోయిజాన్ని నిరూపించుకోవడానికి, లేకపోతే ఇజ్రాయెల్ ఏదో సేవ్ చేస్తున్నట్టుగానో, ఇజ్రాయెల్ ని కాపాడడం కోసం ఈ ఇజ్రాయెల్ కి ఏదో సహకరిస్తున్నట్టుగా ఉండటం కోసమే ఇట్లా యుద్ధం చేస్తూ ఇజ్రాయెల్ కోసం అమెరికాని దివాళా దించడం, లేకపోతే లక్షలాది కోట్ల రూపాయలు అంటే అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్ డాలర్స్ ఇప్పటికే వృధాగా ఖర్చు అయిపోయింది, ఎందుకు పనికిరాకుండా. అంతేకాకుండా ప్రపంచం మొత్తానికి అమెరికా అంటే ఒక శత్రు దేశంగా రూపాంతరం చెందింది అనేటువంటి అంతులేని అసంతృప్తి, తీవ్ర అసంతృప్తి కాదు, అంతులేని అసంతృప్తి అమెరికా పౌరుల్లో పీకల దాకా ఉంది. అందుకే అసలు డొనాల్డ్ ట్రంప్ ని లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత కొంతమంది యువకులు సహజంగానే అక్కడ డ్రగ్స్ తీసుకోవడం అనేది చాలా ఓపెన్. ఆ డ్రగ్స్ తీసుకున్న టైంలో గన్ చేతిలో ఉన్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందంటే వాడు ఇమీడియట్ గా ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక ఈజీ మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఈ దాడి జరిగి ఉంటుంది అని మాత్రం అంటున్నారు. అది ఏమిటి అనేది అధికారికంగా FBI డైరెక్టర్ కాష్ పటేల్ అధికారికంగా ప్రకటన చేసేదాకా అంటే ఇవన్నీ ఏంటంటే రకరకాల అనుమానాలే తప్ప మనం ఒక నిర్ధారణకు రాలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అధికారికంగా ప్రకటించిన తర్వాతనే మనం అధికారికంగా ఫలానా జరిగిందని చెప్పుకోవడానికి వీలుంటుంది. కానీ దాడి జరగడానికి ప్రేరేపించినటువంటి అంశాలు మాత్రం ఈ టెర్రరిజము, యుద్ధోన్మాదమే తప్ప మరొకటి కాదు. అందులో అది కూడా కాక అక్కడ నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నో కంపెనీలు కూడా మూతపడిపోతున్నాయి. వలసదారుల పైన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు అంటే అమెరికాలోకి విద్య కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళని కూడా వేధింపులకు గురి చేస్తున్నటువంటి ట్రంప్ విధానాలని వ్యతిరేకిస్తున్నటువంటి జనాభా అమెరికాలో చాలా రోజు రోజుకి గణనీయంగా పెరిగిపోతా ఉంది. అందులో అసంతృప్తితోనే ఇలాంటి దాడులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయం మాత్రం చాలా మెజారిటీగా ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారో ఇరాన్ పై యుద్ధం, దీనివల్ల పెట్రోల్ సంక్షోభం కూడా ఏర్పడుతోంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉంటుందంటారా ఈ కాల్పులకి? ఇంతకుముందు బ్యారెల్ గ్యాసోలిన్ అంటారు, అక్కడ పెట్రోల్ అన్నారు, గ్యాసోలిన్ అంటారు. ఆ బ్యారెల్ గ్యాసోలిన్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు ఒక $26 ఇస్తే కారు ట్యాంక్ ఫుల్ అయింది, ఇప్పుడు $30 ఇవ్వాల్సి వస్తుంది. అట్లా బ్యారెల్ గ్యాసోలిన్ కాస్ట్ కూడా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా పెరుగుకుంటూ పోయి అక్కడ నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోయాయి. అందులో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా డిఫరెన్స్ వచ్చేసరికి మళ్ళా దానిపైన పుండు మీద కారం కలిగినట్టుగా ఉద్యోగాలు కూడా లేకుండా పోవడం, కంపెనీలు మూతపడడం, లేకపోతే విదేశీయులు అమెరికాలో పెట్టినటువంటి కంపెనీలు కూడా అవన్నీ కూడా ఇబ్బందులకు గురి కావటం, ఉద్యోగులు లేక మూతపడిపోవడం, లేకుంటే కొన్ని యూనివర్సిటీలు కూడా మూతపడిపోయినాయి. ఇట్లా ట్రంప్ తీసుకుంటున్నటువంటి విధానాల మూలంగా అక్కడ నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఆ ఫ్రస్ట్రేషన్ మాత్రం ప్రజల్లో, యువకుల్లో
నిరుద్యోగుల్లో చాలా తీవ్రంగా ఉండటంతోనే ఇలాంటి దాడులు జరగడానికి అవకాశం ఏర్పడిందని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సిఎస్ సార్.